శ్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి దినఫలాల కార్యక్రమంలో డిసెంబర్ 17వ తారీఖు మంగళవారం. ఈరోజు మరి విధియ ఉదయం 10:57 వరకు ఉంటుంది. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి పునర్వసు నక్షత్రం రాత్రి 12:44 వరకు ఉంటుంది. తదనంతరం పుష్యమి నక్షత్రం, ఇక తిది విధియ తర్వాత తదియ. ఇక ఈరోజు మంగళవారంతో కూడిన పునర్వసు నక్షత్రం కనుక ఎక్కడైనా ఏదైనా సరే కోదండ రామ ఆలయానికి వెళ్ళటం కానీ, కోదండ రామ స్థుతి కానీ చేసుకున్నట్టయితే కనుక ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఈరోజు ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు ఏదైనా సరే ముఖ్యమైన వ్యవహారాలన్నింటినీ కూడా సాధ్యమైనంత వరకు కూడా మధ్యాహ్నం 1 గంట లోపు పూర్తి చేసుకోవటం అనేది మంచిది. 1 గంట దాటిన తర్వాత నుంచి క్రమంగా మీ యొక్క జాతకం గోచారం బలహీనం అవుతూ ఉంటుంది కనుక ఇబ్బందులు అనేది కానీ, వాయిదా పడటం కానీ, ఏవైనా అవాంతరాలు కానీ ఎదురు కావచ్చు. ఆరోగ్య విషయంలో తిప్పట అనేది ఎక్కువై, దానివల్ల అలసట అనేది ఎక్కువై, దానివల్ల ఇబ్బంది పడతారే తప్ప మరీ ప్రమాదకరమైన వ్యాధులు సోకే అవకాశాలు అయితే ఈరోజైతే కనిపించడం లేదు. ఇక ఎటువంటి గడ్డు పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దాని నుంచి బయటికి రావటం అనేది, ఎంతో కొంత దైవిక ఆరాధనల్లో మునిగి తేలటం అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఇంటి సమస్యలు ఎక్కువగానే ఎదురయ్యేలాగా కనిపిస్తుంది. ఇక బయట సమస్యలు పెద్దగా చెప్పుకోదగిన ప్రభావం చూపించే పరిస్థితి కనిపించడం లేదు. అన్ని విషయాల్లో కూడా మీరు పురోభివృద్ధి సాధించడం, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారాలు సజావుగా సాగటం, ముఖ్యంగా ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి అభివృద్ధి కాలంగా చెప్పవలసి ఉంటుంది. ఇక ఇంటి కుటుంబ సభ్యుల పరంగా వారి యొక్క ఆరోగ్య విషయంలో అయితేనేమి, వారి యొక్క మాటల విషయంలో అయితేనేమి ఎంతో కొంతమంది ఇబ్బంది గురి చేయటం అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. రూపాయికి ₹2 ఖర్చు పెట్టి తర్వాత తలగొక్కుంటే ఉపయోగం ఉండదు. అది ముందుగానే ఆలోచించి నిర్ణయాలు తీసుకోలేకపోతే అవస్థపడతారు. స్థాన మార్పుల కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశం కానీ, మరొక ప్రదేశం నుంచి ఈ ప్రదేశానికి కానీ వచ్చే అవకాశాలు లేకపోలేదు. బంధు మిత్రాదులతో మీ యొక్క సంభాషణలు మీకు సంతృప్తినివ్వటం అనేది అయితే ఉంటుంది. అతిథి సేవ అనే దాంట్లో ఈరోజు మీరు మీదైన శైలిని ప్రదర్శించగలుగుతారు. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు అధికంగా ధన వ్యయం అనేది ఈరోజు కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. విదేశీ ప్రయాణాలు చేసేయాలి అనుకునే వాళ్ళకైతే కనుక ఈరోజు ఎక్కువగా ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అనుకూలమైన స్థితి ఎక్కువగా ఉంది. పుష్యమి నక్షత్రం వారు ఆరోగ్యపరంగా కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. ఈరోజు మరి సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆ పని మీరు ఖర్చు పెడితే కాని విధంగా అది తలకు చుట్టుకోవడం అనేది కనిపిస్తుంది. దూర ప్రయాణాల్లో ఉన్న వాళ్ళకి కానీ, అంటే ఇప్పటికీ విదేశాల్లో ఉండి వాళ్ళు ఏదైనా సరే ఉద్యోగ అన్వేషణలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు పెద్దగా చెప్పుకోదగిన మంచి జరిగే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు అనుకోని కొంత మంచి జరిగే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. మఖా నక్షత్రం వారు పెళ్లి విషయాల్లో వెనకపడతారు. ఇక పుబ్బ ఉత్తర నక్షత్రాల వాళ్ళకైతే కనుక ఎంతో కొంత పురోభివృద్ధి ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం చాలా అనుకూలమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కొత్తగా పెళ్లి కావాలనుకునే వాళ్ళకి పెళ్లి కావటం, కులాంతర మతాంతర వివాహాల కోసం కూర్చున్న వాళ్ళకి కూడా దానికి సంబంధించిన అడుగులు ముందుకు పడటం,
ఈ రకంగా మనకి ఎక్కువగా మేలు జరగటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక కొత్తగా ఇల్లులు, భూములు కొందామనుకున్నప్పటికీ కూడా ఆ రకంగా కూడా ప్రయోజనం వాటిల్లటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక సాధ్యమైనంత వరకు కూడా మనం ఎవరైనా సరే గురు సమానులైన వ్యక్తుల్ని గానీ, మరి గురు సమాన భార్యలని మనం ఏదైనా సరే పిచ్చ చూపులు చూసినట్టయితే ఈరోజు ఎంతో కొంత శిక్ష పడాల్సి ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికైతే కనుక వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు ఏ దేనికోసమైతే కొద్దిగా ఆతృతగా ఎదురు చూస్తున్నారో అది మీకు అనుకూలకంగా ఈరోజు ఆ ఫలితం వచ్చేది కనిపిస్తుంది. ఇక ఆరోగ్య విషయంలో మరి గతంలో ఏదైతే ఉందో మనకి అన్నం అరగకపోవటం అనేది కానీ, తిన్నది వెంటనే వంటబట్టకపోవటం కానీ, ఇలాంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి ద్వారా వచ్చే ఇతర అనర్థాలు ఏవైతే ఉన్నాయో అంటే ఎసిడిటీ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అలాంటివి ఏమైనా సరే కొంతవరకు మనని ఇబ్బంది పెట్టి ఒకవేళ ఈ వెన్నుకు సంబంధించిన ఇబ్బందులు పెట్టచ్చు. ఇక ఇతరత్ర మాత్రం చాలా అద్భుతమైన ఫలితాలను అయితే కనుక ఈరోజు మీరు పొందగలుగుతారు. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత మేలు పొందుతారు. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి మంచి చెడు మిశ్రమంగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మీకు అయిష్టకరంగా కొన్ని పనులు చేయవలసిన పరిస్థితులు ఉత్పన్నం కావచ్చు. నాన్నగారు లేదా అటువైపు ఉండే బంధువుల పరంగా ఏవైనా సరే చికాకులు ఎదురు కావచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం ఎంతో కొంత పురోభివృద్ధి సాధిస్తారు. కొత్తగా సంతానం కావాలి అనుకుని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈరోజు ఎంతో కొంత శుభవార్తలు మీకు అనుకూలకంగా రావచ్చు. ఇక ఇప్పటికే సంతానం పొందిన వాళ్ళైతే మాత్రం వారి యొక్క అభివృద్ధిలో ఈరోజు కొంత ఆ బలం తగ్గుతుంది. ఇక ఈరోజు మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యక్తిగత ఆరోగ్యం అనేది ప్రభావం ఎక్కువగా చూపించడం అనేది అయితే ఉంటుంది. ఇప్పుడే నీరసం ఇప్పుడే బలం అన్నట్టుగా కొంతమంది కొంగతీయటం అనేది కూడా కనిపిస్తోంది. ఇక మీరు దైనందికంగా చేసే పనులన్నీ కూడా యథాప్రకారంగా బాగానే చేయగలుగుతారు. ఇతరులలో మీ యొక్క ప్రత్యేకతని చూపగలుగుతారు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఖర్చులు అధికంగా ఉండటం అనేది అయితే ఉంటుంది. ఏవైనా సరే అనుకోని దూర ప్రయాణాలు ఎదురు కావచ్చు. అయితే దూర ప్రయాణాలు చేసేప్పుడు వస్తు విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక మీ తోడబుట్టిన వారితో ఈరోజు ఏమైనా సరే కలహాలు ఉత్పన్నం కావచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం ఈరోజు కూడా అనుకూలమైన స్థితే కనిపిస్తుంది. భూములు, వాహనాలు ఇలాంటివి ఏవైనా సరే కొనాలన్నా, అమ్మాలన్నా చాలా అనుకూలమైన స్థితి అయితే ఈరోజు ఉంటుంది. పూర్వభద్ర నక్షత్రం వారు వారి పెళ్లి విషయాల్లో వెనకపట్టం అనేది ఉంటే, మరి ధనిష్ట నక్షత్రం వారు కానీ, శతభిష నక్షత్రం వాళ్ళు కానీ ఈ విషయాల్లో చాలా ముందుకెళ్ళే పరిస్థితి ఎక్కువగా కనిపించవచ్చు. ఇక చాలా విషయాల్లో ఈరోజు అయితే కనుక అనుకూలమైన స్థితి ఎక్కువగా కనిపిస్తుంది. వీరు ఈరోజు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా వారి యొక్క నిర్ణయాల్లో ఒక స్పష్టమైన అవగాహనకి రాలేకపోవటం కానీ, తర్వాత ఎంత జాగ్రత్తగా వ్యవహరిద్దాం అనుకున్నప్పటికీ కూడా మరి అనుకోని బాధ్యతలు చుట్టుముట్టడం కానీ, అనుకోని అవాంతర పరిస్థితులు ఎదురవటం కానీ కొంత వీళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది అయితే కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య కూడా ఎవరైనా సరే ఈరోజు కొంతవరకు వైరుధ్యాలు ఇంకా ఎక్కువయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొత్తగా ఉద్యోగం కావాలి అనుకునే వాళ్ళైతే కనుక వారికి మాత్రం ఈరోజు అనుకూలమైన స్థితి ఉంటుంది కనుక వారు కొద్దిగా విస్తృతంగా ఆ రకమైన ప్రయత్నాలు చేస్తే మంచి పొందుతారు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.